కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం 2వ వరుస. ప్రభు వచ్చు వరకు ఏం చేయాల? ఆయన మరణమును ప్రచురించాల. పబ్లికేషన్, ఆయన మరణాన్ని ప్రచురించాలట. డిఎల్ మోడీకి ఎప్పుడు ఇదే ఉండదు. మీలో చాలామంది డిఎల్ మోడీ అంటే తెలుసు అనుకుంటా. ఆయన ఒక చెప్పుల షాపులో సేల్స్ బాయ్గా పనిచేసేవాడు. ఆ చెప్పుల షాప్కి ఎవరైనా చెప్పులు కొనుక్కోవడానికి వస్తే డిఎల్ మోడీ వాళ్ళకి చెప్పులు ఇచ్చిన తర్వాత, ఆయన షాప్ ఆయనది కాదు, ఆయన ఒక సేల్స్ బాయ్. చెప్పులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 మాటలు చెప్పాడు. సార్, ఈశ్వరుని నమ్ముకోండి, పాపాలు క్షమిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, ఈ లోకంలో దేవుడు సహాయం చేస్తాడు, చనిపోతే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని అలాగే చెబుతుంటే, కొంతమంది చెప్పులు కొన్నోళ్ళు ఇది సరే ఏదో కొనుక్కున్నారు, చెప్పాడు కదా అని విన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు చెప్పులు పోగొట్టిపోయినాయి అనుకో, పాతపోయినాయి అనుకో, మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళ కొరకు ఈయన ఎప్పుడు ప్రార్థించి గుర్తుపెట్టుకునేవాడు అంట వాళ్ళ పేర్లు. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని అడిగేవాళ్ళంట. చెప్పులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తుంటే, సార్ ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు నేను యేసుప్రభుని గురించి మీకు చెప్పినాను, ఏం చేశారు అని. అలాగే తిరిగి రెండోసారి అడిగేటప్పటికి చెప్పులు కొనటానికి వచ్చిన వాళ్ళు మానేశారు. మానేస్తే ఏమైంది? బిజినెస్ తగ్గిపోయింది. బిజినెస్ తగ్గిపోతే షాప్ ఓనర్ ఏం చేసినాడు, ఇంకా ఆయన ఎలాగైనా తీసేయాలని అనుకున్నాడు. కానీ ఆయన తీసేస్తే మళ్ళా దేవుని యొక్క సన్నిధి పోతుందేమని డిఎల్ మోడీ అంటే ఆయనకి చాలా ఇష్టం కనుక ఆయన తీసేయకుండా అలాగే కొనసాగించిన షాప్ కొన్ని రోజులు నష్టాల్లో నడిచింది. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, డిఎల్ మోడీ చెప్పుల షాపులో సేల్స్ బాయ్గా పనిచేసే టైం అయిపోయిన తర్వాత దారముడు వెళ్తుంటే, ఆయన దగ్గరికి ఎప్పుడైనా వచ్చిన కస్టమర్లు ఎప్పుడైనా దారముడు కనిపించారనుకో, నేరుగా ఈ రోడ్లో వెళ్తున్నాడు, ఆ నేరుగా వాళ్ళు వస్తున్నాను అక్కడ పలానా సార్ వస్తున్నాడు, ఆ రోజు వాక్యం చెప్పాను కదా, ఆయన ఏం చేసినాడు అడుగుదామని దగ్గరికి వస్తామంటే, వాళ్ళు డిఎల్ మోడీ దగ్గరికి వస్తున్నాడని తెలుసుకుని వాళ్ళు వేరే దారిలో వెళ్ళేవాళ్ళంట. ఆయన అట్లా వెళ్తున్నాడని ఈయన కూడా ప్యారలల్గా ఇట్లా వెళ్ళేవాడంట. మళ్ళీ ఇద్దరు కలిసి ఒక జంక్షన్లో చూసుకొని, అర్రే ఎంటబడ్డాడు, వదిలేటట్లు లేడు అనుకొని ఆయన పరిగెత్తి ఈయన కూడా పరిగెత్తాడంట. అట్లా ఒకసారి ఆయన పరిగెత్తి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళ ఇంటి బెడ్రూమ్ మంచం కింద దూరితే డిఎల్ మోడీ కూడా వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళి బెడ్రూమ్ మంచం కింద దూరిన ఆయన 2 కాళ్ళు బయటికి పట్టుకొని లాగి, ఈశ్వరుని గురించి చెప్పాను, ఏం చేశారు సార్ అన్నాడు. నేను ఇలాగ చెప్పానని మీరు కూడా వెళ్ళి అలాగ చేయొద్దండి, అది డిఎల్ మోడీకి మాత్రమే చెందింది. అలాగే వాళ్ళు రక్షణలోకి వచ్చినారంట. చెప్పులు అమ్మే సేల్స్ బాయ్ తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించినాడు, గొప్ప సువార్థికుడు అయ్యాడు. ఆయన బయట చికాగోలో ఇప్పటికి మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంది, మోడీ సెమినరీ ఉంది, మోడీ ప్రెస్ ఉంది, మోడీ ఆర్ఫనేజ్ ఉంది. మోడీకి సంబంధించిన ఎన్నో లెక్కలేనని ఉన్నాయి. ఓ చెప్పులు కుట్టేవాడిని దేవుడు అంత ఆశీర్వదిస్తాడా? ఆయన సువార్త చెప్తే చాలామంది రక్షణలోనికి వచ్చినారంట. చివరికి ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే, డిఎల్ మోడీ అంటే delocated 2 million people from hell. D means D, L means located, delocated. Modi means 2 million people from hell. 20 లక్షల మంది నరకము నుండి తప్పించి, ఆయన కూడా తప్పులు పట్టేవాళ్ళు ఉన్నారంట. ఒకసారి ఆయన మీటింగ్ చెప్తా ఉంటే, ఒకడు బాగా మేము అందరు చదువుకున్న వాళ్ళు, ఆయనకి సరిగ్గా ఇంగ్లీష్ రాదని ఆయన కూర్చొని అన్నీ ఆయన చెప్పినప్పుడు గ్రామర్ తప్పులు అన్నీ రాసుకొని, ఈయన మీటింగ్ అయిపోయిన వెంటనే ఈయన కిందకి వస్తే ఆయన దగ్గరికి వచ్చినాడు. మోడీ, యువర్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ గుడ్, ఇంగ్లీష్ బాగాలేదు, నువ్వు ఇవన్నీ పొరపాట్లు మాట్లాడినావు చూడు, ఈ ఇంగ్లీష్ నువ్వు రెక్టిఫై చేసుకో అని అన్నాడంట. అప్పుడు డిఎల్ మోడీ అన్నాడంట, నో ప్రాబ్లం, ఇట్స్ ఎ బ్రోకెన్ లాంగ్వేజ్ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంటే, నేను బ్రోకెన్ లాంగ్వేజ్ అంటే మేమంతా చాలా పాలిష్డ్ ఇంగ్లీష్ కదా అంటే, అప్పుడు డిఎల్ మోడీ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, గాడ్ యూజ్డ్ దిస్ బ్రోకెన్ లాంగ్వేజ్ టు బ్రేక్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. God used this broken language to break the hearts of the people. If there is good language in me and the hearts are not broken, what is the use of my good language? నాకు మంచి భాష ఉంది, విన్న తర్వాత ప్రజల హృదయాలు మారలేదు, ఏ ఉపయోగం ఉంది? డిఎల్ మోడీకి అంత మంచి భాష లేదు, అయినా వినిన వెంటనే ప్రజల హృదయాలు మారినాయి. 20 లక్షల మంది హృదయాలు మారినాయంటే లాంగ్వేజ్ కాదు అక్కడికి ప్రాముఖ్యం, స్పిరిట్. అలాగని లాంగ్వేజ్ తప్పు మాట్లాడాలని కాదు, ఇట్స్ గుడ్ టు లెర్న్ గుడ్ లాంగ్వేజ్. నో,
చెప్పులు కుట్టే సేల్స్ బాయ్ ఇంకా అంతకంటే ఏం మాట్లాడతాడు? వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. ఇక్కడ నేను చెప్పాల్సిన సంగతి ఏంటంటే, గాడ్ కెన్ యూజ్ ఎనీ పర్సన్, ఈవెన్ ఎ సేల్స్ బాయ్ టు ఎ సెర్మన్ ప్రీచర్. సామాన్యమైన వ్యక్తిని మొదలుకొని గొప్ప వ్యక్తి దాకా దేవుడు వాడుకుంటాడు. మేక్ ఎ డిసిషన్ టుడే. ప్రభు బలలో పాలు పొందక ముందు, ప్రభు ఇన్ని రోజులుగా నేను బలలో పాలు పొందుతున్నాను కానీ నిన్ను గురించి ఇతరులకు నేను ప్రకటించట్లేదు కనుక నాకు అవకాశం వచ్చినప్పుడు ఎవరికైనా యేసుప్రభు గురించి చెప్పడానికి సాయం చేయి. సంవత్సరానికి ఒక్కరు నీ దగ్గరికి వస్తే చాలు. రక్షించబడి తర్వాత ఒక 40-50 ఏళ్ళు జీవించినాం అనుకో, 40 మంది నీ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చినారు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత 40 మంది పరలోకంలో నీకు కనిపించినారు అనుకో, అంతకంటే బహుమానం ఇంకేం కావాలా? అప్పుడు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పాల్సిన పని లేదు, హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళందరినీ మనం చూసినప్పుడు కలిగే ఆనందం, అతిశయం, మహిమ గొప్ప. రోడ్డు మీద కూడా వెళ్ళాడు. రోడ్డు మీద నుంచొని ఉంటాడు, సంత వీధిలో నుంచొని ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుంటారు, బాబు ఏం పేరు నీది? సార్ నా పేరు ఒరిజినల్గా సౌలు, నేను ఇప్పుడు పౌలు అని మార్చుకున్నా. ఎందుకు మార్చుకున్నావు? ఏం పని చేస్తావు అంటాయా? సార్ నేను ఒరిజినల్గా డేరాలు కుట్టుకునేవాడిని, కానీ నాకు వేరే పని ఒకటి ఉంది. ఏం పనయ్యా? అదేనండి, డేరాలు కుట్టుకుంటూ వచ్చేటువంటి డబ్బుతో నేను ప్రభు గురించి మాట్లాడతాను. ఎవడా ప్రభు? సార్ ఆయన పేరు యేసయ్య అని ఆ విధంగా సువార్త చెప్పుతూ ఉండేవాడు. జార్జి గారి గురించి నాకు ఎక్కువ తెలియదు. జేమ్స్ స్టీఫెన్ గారు, మెర్సీ గారు 1-2 విషయాలు చెప్పారు. ఏమనంటే, జేమ్స్ స్టీఫెన్ గారు చెప్పింది, మా నాన్నగారికి సువార్త చెప్పింది జార్జ్ గారు అనేటువంటి మాట. ఎంఏ పాల్ గారికి సువార్త చెప్పింది జార్జ్ గారు అని. నేను అనుకుంటాను వీళ్ళకి పెద్ద పెద్ద మీటింగుల్లో ఏం మాట్లాడుండ్రో, వ్యక్తిగతంగా ఉంటారు, వారితో సమయం గడిపి ఉంటారు. ఎంఏ పాల్ గారు కానీ జేమ్స్ గారు కానీ ఈరోజు గొప్ప పరిచర్య చేస్తున్నారు అని అంటే ఒక కారణం ఏమైండాలి తెలుసా? వాళ్ళు మాదిరిగా ఈయన్ని చూసుండుంటారు, మాదిరిగా చూసుండుంటారు. నిన్ను మాదిరిగా పెట్టుకొని ఇంకొక వ్యక్తి సేవ చేయాలి అనేటువంటి జీవితం నీకుందా? పౌలు భక్తుడు పరిచర్య కోసం ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయాడు. డిఎల్ మూడీ అనేటువంటి ఆయన 9వ క్లాస్ దాకే చదువుకున్నాడు. షికాగో అనేటువంటి పట్టణంలో గొప్ప పరిచర్య చేశాడు. 1,00,000 మందికి ఆయన బాప్తీసం ఇచ్చాడు. 1,00,000 మందికి బాప్తీసం ఇచ్చాడు ఆయన. అనేక పెద్ద మీటింగుల్లో ఆయన మాట్లాడాడు. అయితే ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏంటి తెలుసా? ఎంత పెద్ద మీటింగుల్లో మాట్లాడినప్పుడు కూడా కనీసం రోజుకి 2 వ్యక్తిగతంగా సువార్త చెప్పందే నిద్రపోకూడదు. అది ఆయనకున్నటువంటి తాపత్రయం. రోజు రాత్రి పడుకునే ముందు ఆయన ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనలో ఆ రోజు ఎవరికైతే వ్యక్తిగతంగా సువార్త చెప్పాడో వాళ్ళిద్దరి పేర్లు పెట్టి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు రాత్రి 11 అవుతుంది, ప్రార్థన చేద్దామని మోకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు ఎవరికి సువార్త చెప్పాడో గుర్తుకు రాలేదు. కొద్దిసేపు ఆలోచించాడు, అర్థమైంది ఆ రోజు ఎవరికి సువార్త చెప్పలేదని. చటుక్కన లేచిపోయాడు. 11 గంటలకి లేచిపోయాడు. రాత్రి 11 గంటలకు లేచిపోయాడు. బయటకు వచ్చేప్పటికి పెద్ద వర్షం కురుస్తుంది. ఆయన ఓ పని చేశాడు, ఒక గొడుగుని పెట్టుకొని తెలివిగా ఇంకో పని చేశాడు. ఇంకో గొడుగు సంకంలో పెట్టుకొని ఒక గొడుగు నెత్తి మీద పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఆయన తడుస్తూ ఉంటే, సార్ ఎటే వెళ్తున్నారు అని అన్నాడు. అంటే ఒక పేట పేరు చెప్పాడు. అవునా, నేను కూడా అటే, నా దగ్గర 2వ గొడుగు ఉంది, ఇదిగోండి అని గొడుగిచ్చాడు కదా అని ఆయన చాలా సంతోషంగా నడుస్తూ ఉంటే పక్కన నడిచే డిఎల్ మూడీ ఖాళీగా ఉండలేదు. నేను గొడుగు మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా అని యేసు ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల సువార్తని చెప్పేశాడు. మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు. వెనక్కి వస్తుంటే ఇంకోటి తగిలాడు. వాడికి గొడుగిచ్చాడు, వెనక్కి వచ్చేసాడు. వాడికి కూడా సువార్త చెప్పాడు. 2వ వ్యక్తి చిరాకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అతను గొడుగిచ్చేసి, నీకు ఇంకా వేరే పనేమి లేదా? ఇంగ్లీష్లో బాగుంటుంది, డోంట్ యు హ్యావ్ ఎనీ అదర్ డ్యూటీ? నీకు ఇంకా వేరే పని లేదా అని అంటే డిఎల్ మూడీ అన్న మాట ఏంటి తెలుసా? ఇదే నా పని సార్, ఇదే నా పని, ఇదే నా బాధ్యత, ఇదే నా పని, ఇదే నా బాధ్యత అని అన్నాడు. ఎంతమంది సేవకులు ఇలా ఆలోచించగలరనే? నీ పక్కన కూర్చున్న వాడికి సువార్త చెప్పాలని, నువ్వు ప్రయాణం చేసేటువంటి వ్యక్తితో సువార్త చెప్పాలని,